దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క పునరుత్థాన దినాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. प्रभु आउतरे हम समस्त को प्रेम नूतन समय सुजोग आमको देइथिबारु समस्त गौरव प्रशंसा प्रभुंकर हो. ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని ఒక మాటను మనం విందాం. आ सकाळ समय रे आमे किछि समय प्रभुंकर वाक्य को ध्यान करिबा सुनिबा. గత వారము భయము గురించి యేసోపు జీవితంలో యేసోపు దేవునికి ఏ విధంగా భయపడ్డాడో, భయము ఏ రూపంలో ఉందో మనం ధ్యానం చేశాం. आमे गत सप्ताह रे जोसेफ केमिति ईश्वर को भय कले से विषय रे किछि विषय आमे पढिलु सुनिलु. ఈ దినాన్ని ఉదయకాల సమయంలో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు మనం చదువుకుందాం. आज दिन रे याकूब पत्र प्रथम पर्व 7 पद हम पढिबा. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన ఈ రెండు పదాలను కూడా మనం ఎప్పుడు కూడా విడదీయలేం. ईश्वर लोक माने स्तुति और उपासना ए दुईटा शब्द को आमे अलगा करि परिबा. అదే విధంగా భయము భక్తి, భయభక్తులు ఈ రెండు మాటలను కూడా మనం ఎప్పుడు కూడా విడదీయలేం. सेही परि भय और भक्ति ए शब्द को मध्य आमे अलगा करि परिबा. గత వారం మనం భయము గురించి కొన్ని మాటలు తెలుసుకున్నాం. गत सप्ताह आमे भय विषय रे किछि सिखिलु. ఈ దినాన్ని భక్తి అనగానేమి, आज दिन रे भक्ति माने कोन आज सुनिबा. భక్తి అంటే ఏమిటి, भक्ति माने कोन. దేవుని యొక్క వాక్యము భక్తిని గురించి ఏమి తెలియజేస్తుంది. प्रभुंकर वाक्य भक्ति विषय रे कोन हमकु कुहे. చాలా మంది తాము భక్తి గలవారమని అనుకుంటూ ఉంటారు. अनेक लोक भाबंती आमे माने भक्त भक्ति करूछु बोली भाबी पारंती. అది పైకి మాత్రమే వారి యొక్క భక్తిని కనబరుస్తూ ఉంటారు. किंतु से माने ऊपर को माने बाहर को खाली भक्ति देखौचंती. బయటికి చాలా భక్తి గలవారుగా కనపడతారు కానీ లోపల వారు చాలా దుష్టత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. आ से माने बाहर को भक्ति देखांती किंतु ताको अंतर रे बहुत दुष्टता तांकर रहिथाय. ఆ దుష్టత్వము వారి యొక్క మాటల ద్వారా బయటపడుతూ వస్తుంది. आ से दुष्ट विषय सबु तांकर कथाबार्ता द्वारा से जणा पड़ी जाए. నిజమైన భక్తి పరుడు లేదంటే నిజమైన భక్తి పరురాలు తన నాలుకను ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకుంటుంది. आ से जे प्रकृतर भक्त बा भक्ति करूचंती स्त्री हो बा पुरुष हो तांकर जीव को से निज अधीन रे रखंती. ఆ శక్తి అతనికి నిజమైన భక్తి వలన కలుగుతుంది. आउ सेही शक्ति तांकर प्रकृत बा सत्यर भक्ति द्वारा सेही शक्ति पाइताय. పైకి కనిపించే భక్తి అటువంటి శక్తిని ఇవ్వదు. आउ जो माने बाहर को भक्ति देखांती किंतु अंतर रे किछि नाही सेमान कोटरे शक्ति नथाय. దేవుని బిడ్డలు లేదంటే ఈనాటి క్రైస్తవులలో కనిపించే అత సామాన్యమైన నాశనకరమైన మరి పాపము దేని ద్వారా అంటే అది కేవలం మానవుని యొక్క నాలుక ద్వారా మాత్రమే కలుగుతుంది. आज दिन मानकरे ईश्वरଙ୍କ लोक माने हो जे कोनसे लोक मानकर हो तांकर पाप द्वारा विनष्ट हेबार कारण होउची तांकर निजर जीव बा जिन्ना. అది మనం ఒకరినొకరు విమర్శించు కొనడం ద్వారా అది సంభవిస్తుంది. सेटा जनक प्रति जणे आमे कथाबार्ता करिवा समय रे तांको निंदा करिवा अपमान करिवा समय रे हमर शक्तिहीनता जणा पड़ी जाय. మరి ఈ యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయంలో చూస్తుంటే నాలుకల గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. भक्त ए याकूब पुस्तक रे लेखुचंती हम जीव विषय रे किछि मुख्य विषय गुडा को लेखुचंती. 6-8 వచనాలు మనం చూస్తున్నట్లయితే हम 6 पदरु जदि पढिबा నాలుక అగ్నియే. आ जिन्ना मध्य अग्नि स्वरूप. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రచండమైన సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
మృగపక్షి సర్ప జల చరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు జాలును సాధు ఆయన గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చూడండి, నాలుకను గురించి ఎన్ని మాటలు ఇక్కడ చెప్పబడ్డాయో. నాలుక దుష్టత్వంతో నిండిపోయి ఉన్నది. నాలుక మరణకరమైన విషముతో నిండిపోయి ఉన్నది. నాలుక ద్వారా చిచ్చు పెట్టబడును. జీవ ద్వారా అనేక సమస్య అనేక గండగోళ ଆସିଥାଏ. నాలుక మీద పాపము నిండి ఉన్నది. ଆମ జీవ ଉପରେ పాప ରହିଥାଏ. కాబట్టి నిజమైన భక్తిపరుడు ఎప్పుడు కూడా తన నాలుకను అదుపు చేసుకుంటూ ఉంటాడు. ସେଥିପାଇଁ ଯିଏ ସତ୍ୟରେ ଭକ୍ତି କରୁଛନ୍ତି, ଯୋଉମାନେ ଭକ୍ତ ଅଛନ୍ତି, ସେମାନେ ନିଜ ଜୀବକୁ ନିଜ ଅଧୀନରେ ରଖିପାରନ୍ତି. అందుకే ఇక్కడ 26వ వచనంలో అంటున్నాం, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు, బయటికి భక్తి గలవాడునని అనుకొని ఎడల వాని యొక్క భక్తి వ్యర్థమే. ଯେଉଁ ଲୋକ ନିଜେ ଭକ୍ତ ବୋଲି ଭାବନ୍ତି କିନ୍ତୁ ନିଜ ଜୀବକୁ ସ୍ୱାଧୀନରେ ନ ରଖିକି, ଲଗାମ ନ ରଖିକି ଆଉ କଥାବାର୍ତ୍ତା କରନ୍ତି, ସେମାନଙ୍କର ଭକ୍ତି ବ୍ୟର୍ଥ ଅଟେ. మన మాటలు దేవునికి ఎంత ముఖ్యమైనవో యేసయ్య మనకు తెలియజేస్తున్నాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମକୁ କହୁଛନ୍ତି ଯେ ଆମର କଥାବାର୍ତ୍ତା କେତେ ମୂଲ୍ୟବାନର କଥାବାର୍ତ୍ତା, ସେଇ ବିଷୟରେ ଆଜି ପ୍ରଭୁ ଆମକୁ କହୁଛନ୍ତି. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ମାତ୍ୟୁ ସମାଚାର 12 ପର୍ବ 36, 37 ପଦରେ ଆମେ ପଢିବା. అక్కడ చూడండి, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని కూడా నువ్వు తీర్పు పొందుదు. చూడండి ఎంత కరెక్ట్ అయిన మాటలు ఇక్కడ మనకు రాయబడ్డాయో. ଏଠି କେତେ ସରଳ କଥା ଲେଖା ହେଇଛି. మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినాన్ని మన లెక్క చెప్పాలి. ମନୁଷ୍ୟମାନେ ଯେତେ କଥା କହନ୍ତି, ଅସାର କଥା ସବୁ ବିଷୟରେ ବିଚାର ଦିନରେ ତାକୁ ଉତ୍ତର ଦେବାକୁ ఈ ପଡିବ. నరము లేని నాలుక, ఎముక లేని నాలుక, ఉదయం మొదలుకొని రాత్రి మరలా మనం పడుకునేంత వరకు దినానికి కొన్ని వేల మాటలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ଆଉ ଏଇ ଜୀବରେ କୌଣସି ସ୍ନାୟୁ ନାହିଁ, କୌଣସି ହାଡ ନାହିଁ, କିନ୍ତୁ ଆମେ ସକାଳ ଆରମ୍ଭ କରିକି ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟନ୍ତ କେତେ ହଜାର ହଜାର କଥା ଆମେ କହିଥାଉ. మనం పుట్టిన మొదలుకొని చనిపోయినంత వరకు కొన్ని కోట్లలో మనం మాటలు పలికుంటాం. ଆମ ଜନ୍ମଦିନ ଠାରୁ ମରଣ ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ ଅନେକ କୋଟି କୋଟି ଖୋଟା ଶବ୍ଦ ଆମେ କହିଥାଉ. నువ్వు పలికిన ప్రతి మాటను మర్చిపోయి ఉండొచ్చు, ଆମେ ଯେତିକି କଥା କହିଥିଲୁ ପୂର୍ବରେ ସେଇ ସବୁ ଆମେ ଭୁଲି ଯାଇ ପାରିଥାଉ. కానీ ఒక దినం రాబోతుంది, କିନ୍ତୁ ଗୋଟେ ଦିନ ଆସୁଛି, మానవుడు ఈ భూమి మీద పలికిన ప్రతి మాటను గురించి దేవుని ఎదుట నిలబడినప్పుడు ప్రతి మాటకి మనం లెక్కప్పు చెప్పాలి. ଆଉ ମନୁଷ୍ୟ ଯେତେ କଥା କହିଥିଲା ପୃଥିବୀରେ ବଞ୍ଚିବା ସମୟରେ ସବୁ କଥାର ଜବାବ ସେ ବିଚାର ଦିନରେ ପ୍ରଭୁଙ୍କ ଆଗରେ କହିବାକୁ ପଡିବ. నువ్వు పలికిన మాటను బట్టే నువ్వు నీతిమంతుడు అని తీర్చబడతావు. ତମେ ଯାହା କଥା କହୁଛ ସେଇ କଥାକୁ ନେଇକି ତମେ ଧାର୍ମିକ ଲୋକ ବୋଲି ତମକୁ ବିଚାର నీ మాటలను బట్టే నువ్వు అపరాధి అని కూడా మరి తీర్పు నొందుతావు. ଆଉ ତମ କଥାବାର୍ତ୍ତାକୁ ନେଇକି ତମେ ଦୋଷୀ ରୂପେ ଗଣିତ ହବ. మరి నిజమైన భక్తి ఏమిటి? ତାହେଲେ ଆମେ ଦେଖିବା ପ୍ରକୃତର ସତ୍ୟର ଭକ୍ତି କଣ ଆମେ ଦେଖିବା. ఇక్కడ మరి మనం చూస్తున్నట్లయితే 27వ వచనము, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక యాకోబు అంటున్నాడు, ఇదిగో పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలకు, ఎదవరాండ్రకు, వారి ఆపదల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడమే నిజమైన భక్తి అని వాక్యం తెలియజేస్తుంది. ଆଉ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହୁଛି ଯେ ବିଶୁଦ୍ଧ ନିର୍ମଳ ଧର୍ମ ପରାୟଣତା ହଉଛି ଆଉ ବିଧବା ମାନଙ୍କୁ ସେମାନଙ୍କ ଦୁଃଖ ଅବସ୍ଥାରେ ସଂକଳିବା, ପୁଣି ସଂସାରରେ నిష్ఫలంక రూపే రక్ష କରିବା ହେଉଛି ପ୍ରକୃତର ଭକ୍ତି. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే, ద్వితీయ విషయం ଆମେ ଦେଖୁଛୁ, రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ద్వితీయ విషయం ଆମେ ଦେଖୁଛୁ, ఇహలోక మాలిన్యము తనకంటకుండా
తన్ను తాను కాపాడుకొనుట. ଆଉ ଏଇ ଜଗତର ମଳିନ ପାପ ବିଷୟକୁ ସେ ତାଙ୍କ ଶରୀରରେ ନ ଲାଗିକି ନିଜକୁ ନିଜ ରକ୍ଷା କରିବା ବିଷୟ ହଉଛି ଦ୍ୱିତୀୟ ବିଷୟ। మొదటిది ఏంటి? దిక్కులేని పిల్లలను ఎదవరాండ్రులను వారి యొక్క ఇబ్బందుల్లో మనం సహాయం చేయుట. ପ୍ରଥମ ହଉଛି ବିଧବା ମାନଙ୍କୁ ଦୁଃଖ ଅବସ୍ଥାରେ ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବା। మత్తయి సువార్త 25:36 వచనం ఒకసారి చూద్దాం. ମାଥିଉ 25 ର 35 ପଦ ଦେଖିବା। 36. 36 ପଦ। దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు నాకు బట్టలు లేనప్పుడు మీరు బట్టలు ఇచ్చారే, ఒకప్పుడు నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారే, ఒకప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు సహాయం చేశారని ప్రభు మన గురించి అక్కడ చెప్తున్నాడు పరలోకములో. ଆଉ ସ୍ୱର୍ଗରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ଗୋଟେ ସମୟରେ ମୋ ପାଖରେ ବସ୍ତ୍ର ନଥିଲା, ଡ୍ରେସ୍ ନଥିଲା, ମତେ ବସ୍ତ୍ର ଦେଲ, ମୁଁ ଭୋକରେ ଥିଲି ମତେ ଖାଇବାକୁ ଦେଲ, ମୁଁ ହସ୍ପିଟାଲରେ ଥିଲି ମତେ ଦେଖିବାକୁ ଆସିଲ, నేను దాహము కొన్నాను, మీరు నాకు దాహాన్ని ఇచ్చారే. ଆଉ ମତେ ଶୋଷ ଲାଗୁଥିଲା ମତେ ପାଣି ଦେଲ। మనం అంటాం, ప్రభా నేను నీకు ఎప్పుడు ఇచ్చాను? ସେତିକି ବେଳେ ଆମେ କହିବା, ପ୍ରଭୁ ଆମେ ତମକୁ କେବେ ଏ ସବୁ କରିଥିଲୁ? నేను నీకు బట్టలు ఇవ్వడం ఏంటి? ମୁଁ ତମକୁ କେବେ ବସ୍ତ୍ର ଦେଇଥିଲି? నేను నీ దాహాన్ని తీర్చడం ఏంటి? ମୁଁ କେବେ ତମକୁ ପାଣି ଦେଇଥିଲି? నేను నీ ఆకలిని తీర్చడం ఏంటి? ଆଉ ମୁଁ କେବେ ତମକୁ ଖାଇବାକୁ ଦେଇଥିଲି? ప్రభు అంటున్నాడు, ଏ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ఇదిగో ఈ నా సహోదరులు నువ్వు చేశావు కదా. ଏଇ ଦେଖ ବିଧବା ମାନଙ୍କୁ, ଦରିଦ୍ର ମାନଙ୍କୁ ତମେ କାମ ଏଇ ସବୁ କରିଛ। ఒకప్పుడు ఒక వ్యక్తి నీ దగ్గరికి ఆకలితో అమ్మా అని వచ్చినప్పుడు నువ్వు ఆహారం పెట్టావు కదా. ଆଉ ଏପରି ସମୟ ଥିଲା, ଗୋଟେ ଲୋକ ତମ ପାଖକୁ ଆସିଲା, ମୁଁ ଭୋକରେ ଅଛି ବୋଲି କହିଲ। ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు నీకు కలిగిన దాంట్లో నువ్వు సహాయం చేశావు కదా. କିନ୍ତୁ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଅନେକ ସମସ୍ୟାରେ ବିପଦରେ ଥିଲା, ତାହେଲେ ତାଙ୍କୁ ତମେ ସାହାଯ୍ୟ କଲ। వానికి చేసావు గనక నువ్వు నాకు చేసినట్టే. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ତମେ ତାକୁ ଯାହା କରିଛ ସେଇଟା ମତେ କରିଛ। హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాబోయే క్రిస్మస్ లో మనం అదే చేయబోతున్నాం. ଆଉ ଆମେ ଖ୍ରୀଷ୍ଟମାସ ରେ ଆମେ ସେହିପରି କରିବା। మనం వండుకొని మనం తినేయడం కాదు, ଆଉ ଆମେ ମାନେ ଭୋଜି କରିକି ଆମ ମଣ୍ଡଳୀ ଚର୍ଚ୍ଚ ଖାଇଦବା ଠିକ ନୁହେଁ। మొత్తం మనం మింగేయడం కాదు. ସବୁ ଆମେ ଖାଇବା ଠିକ ନୁହେଁ। మీ ఇంటిలో ఏది చేసుకున్నా ఒక స్పెషల్ ఐటమ్ చేసుకున్నప్పుడు ଆଉ ଆମ ଘରେ ଯାହା ବି ପର୍ବ ସମୟରେ କିଛି ରୋଷେଇ କରିଥାଉ, లేని వాళ్ళకి పెట్టడం నేర్చుకోండి. ଯୋଉ ଗରିବ ମାନଙ୍କର ନାହିଁ ସେମାନଙ୍କୁ ଦେବା ଆରମ୍ଭ କର। ఎప్పుడు నీ బంధువులే, ఎప్పుడు నీ స్నేహితులే, వారిని కాదు. କେବଳ ତମ ସାଙ୍ଗମାନେ, ବନ୍ଧୁମାନେ, ସେମାନଙ୍କୁ କେବଳ ଆମେ ଦେବା ସେଇଟା ଠିକ ନୁହେଁ। వారికి పెట్టొద్దని నేను అనట్లేదు. ସେମାନଙ୍କୁ ଡାକନି, ଖାଇବାକୁ ଦିଅନି ବୋଲି କୁହାଯାଉନି। నీకు తెలియని వ్యక్తులను కూడా నువ్వు పిలు. ଯୋଉମାନେ ତମେ ଜାଣିନ, ଯାହାକୁ ତମେ ଜାଣିନ, ଅଜଣା ଲୋକଙ୍କୁ ମଧ୍ୟ ଡାକ। లేదంటే కొన్ని ప్యాకెట్స్ నువ్వు ప్యాక్ చేసి బయటికి వెళ్ళి నువ్వు పంచిపెట్టురా. ନହେଲେ କିଛି ଆଉ ପୁଡ଼ିଆ, ଖାଇବା ପୁଡ଼ିଆ ହଉ, ଆଉ ଟିଫିନ ହଉ, କିଛି ପ୍ୟାକିଂ କରିକି ତମେ ବାହାରକୁ ଯାଇକି ଗରିବ ଲୋକଙ୍କୁ ବାଣ୍ଟି ଦିଅ। నువ్వు ఈ భూమి మీద ఉన్న లేని వారికి నువ్వు పెడుతుంటే ఇదిగో పరలోకములో ఉన్న మన ప్రభువుకు మనం పెట్టినట్లే. ଆଉ ଏଇ ପୃଥିବୀରେ ଯାହା ଗରିବ ଲୋକମାନଙ୍କୁ ଆମେ ସାହାଯ୍ୟ କରୁଛୁ, ଖାଇବାକୁ ଦଉଛୁ, ସେଇଟା ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଦଉଛୁ, ସେଇଟା ସମାନ ଅଟେ। మన భక్తి ఇదిగో క్రియల రూపంలో మనం చూపించాలి. ଆମେ ଯୋଉ ଭକ୍ତି କରୁଛୁ, ଚର୍ଚ୍ଚକୁ ଆସୁଛୁ, ସବୁ କରୁଛୁ, ସେଇଟା ଆମେ କାର୍ଯ୍ୟରେ ସେ ଭକ୍ତିକୁ ଦେଖେଇବାର ଅଛି। రెండోదిగా ఇహలోక మాలిన్యం మనం అంటించుకోవడానికి వీల్లేదు. ଆଉ ଦ୍ୱିତୀୟ ବିଷୟ ହଉଛି, ଆମେ ଜଗତର ପାପର ମଳିନକୁ ଆମେ ଲଗେଇବା ନାହିଁ। అందుకే యాకోబు అంటున్నాడు 4:4 మనం చూస్తున్నట్లయితే, ଯାକୁବ 4:4 ଲେଖା వ్యభిచారునులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును। ବ୍ୟଭିଚାରୀ ମାନେ ଜଗତର ମିତ୍ରତା, ଈଶ୍ୱରଙ୍କର ଶତ୍ରୁତା, ଏହା କଣ ଜାଣ ନାହିଁ? ଯେ କହି ଜଗତର ମିତ୍ର ହେବାକୁ ଇଚ୍ଛା କରେ, ସେ ଆପଣଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କ ଶତ୍ରୁ ବୋଲି ପ୍ରତିପନ୍ନ କରେ। లోకముతో స్నేహం చేసేవాడు దేవునికి స్నేహితుడు కాలేడు। ଯୋଉମାନେ ଜଗତକୁ ପ୍ରେମ କରନ୍ତି, ଜଗତରେ ଚାଲନ୍ତି, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରିୟ ପାତ୍ର ହେଇପାରିବେନି। దేవుడు నీకు స్నేహితుడిగా ఉండాలన్నా, నీవు దేవునికి స్నేహితుడిగా, స్నేహితురాలుగా ఉండాలన్నా, ତମେ ଈଶ୍ୱରଙ୍କର ଜଣେ ବନ୍ଧୁ ହେବା ପାଇଁ ଚାହୁଁଛ, ମିତ୍ର ହେବା ପାଇଁ ଚାହୁଁଛ, ఈ లోక మాలిన్యం, ఈ లోకములో ఉన్న చెడును, ఈ లోకములో ఉన్న పాపమును నువ్వు అంటించుకోవడానికి వీల్లేదు।
ତାହେଲେ ଏଇ ଜଗତର ପାପର ମଳିନ ତମ ଶରୀରରେ ବା ତମ ଆତ୍ମାରେ ନ ଲାଗିବା ପାଇଁ ତମେ ନିଜକୁ ନିଜ ସଜାଡ। ఎవడైతే లోకముతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడో ଯେଉଁ ଲୋକ ଜଗତର ଆଉ ଅନେକ ଜଗତର ପାପ ବିଷୟରେ ଆନନ୍ଦ କରିଥାଏ వాడు దేవునికి శత్రువు అవుతాడంట. ଆଉ ସେ ଲୋକ ଈଶ୍ୱରଙ୍କର ଶତ୍ରୁ ହୋଇଯାଏ। రోమపత్రిక 12:2 మనం చూస్తున్నట్లయితే ରୋମିଓ 12:2 ପର୍ବ ଆମେ ଦେଖିବା। మీరు ఇహలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କୁହେ ଏଇ ଜଗତର ଏଇ ଯୁଗର ଅନୁରୂପୀ ହୁଅ ନାହିଁ। లోకులు ప్రవర్తించినట్లుగా మీరు ప్రవర్తించడానికి వీలు లేదు. ଏ ଜଗତର ଲୋକମାନେ କେମିତି କଥାବାର୍ତ୍ତା କରୁଛନ୍ତି ଚାଲିଚଳନା କରୁଛନ୍ତି ସେମିତି ଆମେ କରିବା ନୁହେଁ। లోకులు నడిచిన మార్గంలో మనం నడవడానికి వీలు లేదు. ଜଗତର ଲୋକ ଯୋଉ ରାସ୍ତାରେ ଯାଉଛନ୍ତି ଆମେ ସେଇ ରାସ୍ତା ଯିବା ଠିକ ନୁହେଁ। మనము ప్రత్యేకింపబడిన జనాంగము, ଆମେ ବିଶେଷ ପ୍ରଭୁଙ୍କର ଜଣେ ଦାସ ବା ଲୋକ, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగము. ଆମେମାନେ ଈଶ୍ୱରଙ୍କର ମନୋନୀତ ଲୋକମାନେ ଅଟୁ। చీకటిలో ఉన్న మనల్ని ప్రభు తన వెలుగులోనికి నడిపించాడు. ଆମେମାନେ ଅନ୍ଧକାରରେ ଥିଲୁ କିନ୍ତୁ ପ୍ରଭୁ ତାଙ୍କର ଆଲୋକକୁ ନେଇକି ଗଲେ। మరణం కింద ఉన్న మనల్ని దేవుడు తన జీవములోనికి నడిపించాడు. ଆଉ ମରଣ ଅବସ୍ଥାରେ ଥିବା ଆମମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଜୀବନକୁ ପ୍ରବେଶ କରେଇଲେ। మరలా ఈ లోకములో ఉన్న చీకటిలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ପୁଣି ଥରେ ଆମେ ସେଇ ଅନ୍ଧକାରକୁ ଯିବା ଠିକ ନୁହେଁ। మనం ఏ చెత్తనైతే విడిచిపెట్టి వచ్చామో మరలా ఆ చెత్త దగ్గరికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ଆମେ ଯୋଉ ଅଳିଆକୁ ବା ଯୋଉ ଖରାପ ଜିନିଷକୁ ଛାଡି ଦେଇଥିଲୁ ପୁଣି ଥରେ ସେଇ ପାପ ଅବସ୍ଥାକୁ ଯିବା ନୁହେଁ। అందుకే పేతురు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీలు లేదు. ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି ଏଇ ଜଗତର ବର୍ତ୍ତମାନର ଯୁଗକୁ ତମେ ଅନୁରୂପୀ ହୁଅ ନାହିଁ, ତାଙ୍କ ପଛରେ ଯାଅ ନାହିଁ। అలాగే చేస్తున్నట్లయితే మీరు దేవునికి శత్రువులు అవుతారు. ଯଦି ଜଗତର ପଛରେ ପଛରେ ଯାଉଛ ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କର ଶତ୍ରୁ ହେଇଯିବ। ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, నిజమైన భక్తి ఏమిటంటే ଆଉ ସତ୍ୟର ଭକ୍ତି ମାନେ କଣ? పవిత్రమైన జీవితాన్ని కలిగి ପବିତ୍ର ଜୀବନ ଆମର ରହିବାର ଅଛି। ప్రేమ గల మనసును కలిగి ఉండడమే నిజమైన భక్తి. ଆଉ ପ୍ରେମର ଜୀବନ, ପବିତ୍ରର ଜୀବନ ହଉଛି ସତ୍ୟର ଭକ୍ତି। అందుకే ప్రభు అంటున్నాడు కదా, ఇదో మీరు నిష్కలంకమైన హృదయాన్ని, పవిత్రమైన జీవితాన్ని మీరు కలిగి ఉండాలంటున్నాడు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ନିଷ୍କଳଙ୍କ ହୃଦୟ ଆଉ ପବିତ୍ର ଜୀବନକୁ ତମେ ରଖିବାର ଅଛି। కాబట్టి పవిత్రమైన జీవితాన్ని, మరి ప్రేమ గల మనసు కలిగి ఉండడమే దేవునికి నిజమైన భక్తి. ଆଉ ଈଶ୍ୱରଙ୍କୁ ଭକ୍ତି କରିବାର ଅର୍ଥ ହଉଛି ଯେ ଆମେ ପବିତ୍ର ଜୀବନ ଆମର ରହିବାର ଅଛି, ନିଷ୍କଳଙ୍କ ହୃଦୟ ଆମର ରହିବାର ଅଛି। మనము దేవునికి భయపడాలి. ପ୍ରଥମରେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରିବା, ఆ భయము భక్తి వైపు నడిపించాలి. ଆଉ ସେ ଭୟ ଆମକୁ ଭକ୍ତି ଆଡକୁ ନେଇକି ଯିବାର ଅଛି। భయం ఉంటే భక్తి ఉండదు. ଯାହା ଗୋଟେରେ ଭୟ ଥିବ ତାଙ୍କର ଭକ୍ତି ନଥିବ। భక్తి ఉంటే భయం ఉండదు. ଭକ୍ତି ଥିଲେ ଭୟ ନଥିବ। భయము కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. ଯୋଉମାନେ ଭୟ କରନ୍ତି ସେମାନେ ମନ୍ଦ କାମକୁ ଘୃଣା କରନ୍ତି। భక్తి కలిగిన వాడు లోకంతో స్నేహం చేయడు. ଯୋଉ ଲୋକ ଭକ୍ତି କରନ୍ତି ସେମାନେ ଜଗତର ଚାଲିଚଳନରେ ଚାଲିବେ ନାହିଁ। కాబట్టి భయము భక్తి రెండు మనం కలిగి ఉండాలి. ସେଥିପାଇଁ ଆମେ ଭୟ ଓ ଭକ୍ତି ଉଭୟକୁ ଆମ ଜୀବନରେ ପାଇବାର ఈ ଅଛି। ఉదయకాల సమయంలో కొంతమంది భక్తు పరులు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ଆଉ ଏ ସକାଳ ସମୟରେ କିଛି ଭକ୍ତମାନେ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କ ବିଷୟରେ ଆମେ ଆଜି ପଢିବା। మొట్టమొదటిగా మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తున్నట్లయితే మనకి తెలిసిన ఒక వ్యక్తి అక్కడ కనబడుతున్నాడు. ପ୍ରେରିତ 10 ପର୍ବ 3 ପଦରେ ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି, ସେଇ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଆମେ ଦେଖିବା। మొదటి నుండి 3 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలు అను ఒక భక్తుపరుడు కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొర్నేలు అని ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ଏଇଠି ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି, ତାଙ୍କ ନାମ କର୍ନେଲିୟ। అతను మాత్రమే కాదు, అతని కుటుంబం అంతా కూడా
దేవునికి భయపడే కుటుంబంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ଆଉ ସେ ବ୍ୟକ୍ତି କେବଳ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁନାହାନ୍ତି, ତାଙ୍କ ପରିବାର ସାରା ପରିବାର ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଛନ୍ତି. కొర్నేలు కుటుంబము యూదులు కాదు, ଆଉ କର୍ନେଲିୟ ପରିବାର ସେ ଜିହୁଦୀ ନୁହନ୍ତି. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలులు నిజమైన దేవుణ్ణి వారు విశ్వాసం ఉంచారు. କିନ୍ତୁ ଇସ୍ରାଏଲର ସେ ସତ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଠାରେ ସେ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడిగా కనబడుతున్నాడు. ଆଉ ସେ ବ୍ୟକ୍ତି କଣ କରୁଥିଲେ? ସଦା ସର୍ବଦା ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ. ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ఆయన దేవుని నమ్మలే, ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ବିଶ୍ୱାସ ఆయన କରୁନଥିଲେ. యూదుడు కాదు, ସେ ଜିହୁଦୀ ନଥିଲେ, కానీ దేవుని పట్ల భక్తి ఉంది. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କୁ ଭକ୍ତି କରୁଥିଲେ. కానీ దేవుని పట్ల దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରତିଦିନ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ, దేవునికి భయపడుతున్నాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଥିଲେ, భయపడుతూ భక్తి చేస్తూ ଭୟ କରୁଥିଲେ, ଭକ୍ତି କରୁଥିଲେ. ఏం చేశాడంటే ఇక్కడ ତାପରେ ସେ କଣ କଲେ? ప్రజలకు బహు ధర్మము చేస్తున్నాడంట. హల్లెలూయా. ସେ ଲୋକମାନଙ୍କୁ ବହୁତ ଦାନ ଦଉଥିଲେ. ఇప్పుడు తన భక్తి తన క్రియల్లో చూపిస్తున్నాడు. ଆଉ ତାଙ୍କର ଯୋଉ ଭକ୍ତି ଥିଲା ସେଇଟା କାମରେ ଲଗଉଛନ୍ତି. ఆయన ఒక శతాధిపతి, ସେ ଜଣେ ସେନାପତି, ఆయన ఒక అధికారి. ସେ ଜଣେ ଅଧିକାରୀ ଥିଲେ. తనకు వచ్చిన రాబడిలో ତାଙ୍କର ଯୋଉ ଆସୁଥିଲା ରୋଜଗାରରେ దేవుని పట్ల భయమే కాదు, ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ଭୟ କେବଳ ନୁହେଁ, దేవుని పట్ల భక్తే కాదు, କେବଳ ଭକ୍ତି ନୁହେଁ, ఈ భక్తి ఇప్పుడు క్రియల్లో చూపిస్తున్నాడు. ଆଉ ସେ ଭକ୍ତିକୁ ସେ କାମରେ ଦେଖଉଛନ୍ତି. ఈ భక్తి తన దగ్గరకు వచ్చిన ప్రజలకి ధర్మకార్యము రూపంలో చూపిస్తున్నాడు. ତାଙ୍କ ପାଖକୁ ଆସୁଥିବା ଲୋକମାନଙ୍କୁ ତାଙ୍କର ଭକ୍ତିକୁ ଦାନ କରିବା ଦ୍ୱାରା ନିଜର ଭକ୍ତିକୁ ଦେଖଉଛନ୍ତି. ప్రతిరోజు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ସେ ଆଉ କଣ କରୁଥିଲେ? ପ୍ରତିଦିନ ପ୍ରତି ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ. మీకు ఇక్కడ ఇంకో క్లారిటీ నేను ఇవ్వాలి. ଏଇଠି ଆଉ ଗୋଟେ ତମକୁ ସ୍ପଷ୍ଟତା ଦିଆଯାଉଛି. ధర్మ కార్యములు దాన ధర్మాలు దేవుని రాజ్యానికి తీసుకెళ్ళవు. ଆଉ ଆମେ କେବଳ ଦାନ କରିବା, ଧର୍ମ କାମ କରିବା, ତାହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟରେ ପ୍ରବେଶ କରିପାରିବାନି. నువ్వు చేసే దాన్ని బట్టి నీకు ప్రతిఫలం అంతే. ତମେ ଯାହା ବି ଦାନ କର୍ମ କରିବ ତାର ପ୍ରତିଫଳ ପାଇବ. యేసునందు విశ్వాసము, యేసును అంగీకరిస్తేనే, యేసులో నువ్వు కడగబడితేనే పరలోకం. ଆଉ ତମେ ଯୀଶୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରିବ, ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଧୌତ ହେଲେ, ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କରିବା ଦ୍ୱାରା ତମେ ସ୍ୱର୍ଗକୁ ଯାଇପାରିବ. లేదంటే మనం కూడా ధర్మ కార్యములు చేశాను, నేను చేస్తాను కదా, ధర్మ కార్యములు చేశాను, నా పాపం క్షమించబడిందిలే, నేను పుణ్య కార్యాలు చేశాను, నా పాపం తగ్గించబడిందిలే, నా ధర్మ కార్యాలను బట్టి, నా పుణ్య కార్యాలను బట్టి నేను వెళ్ళిపోతానులే నరకానికంటే అది మన అపోహ మాత్రమే. వెళ్తామంటే అది మన పరలోకానికి వెళ్తాం, మన అపోహ అది. ଆଉ ଆମେ ଭାବିବା ପ୍ରଭୁ ମତେ ଦରକାର ନାହିଁ, କିନ୍ତୁ ମୁଁ ଦାନ ଧର୍ମ କରିବି, ସବୁ କରିବି, ଆଉ ଶେଷରେ ମୁଁ ସ୍ୱର୍ଗକୁ ପଳେଇବି ମାନେ ଭାବିଲେ ତାର ଏହାର ଅର୍ଥ ମୂର୍ଖାମି ହେଇଯିବ. అలాగని ధర్మ కార్యములు చేయకూడదా? ତାର ଅର୍ଥ କଣ? ଆମେ ଦାନ କରିବା ନାହିଁ, దేవుని బిడ్డలు చేయాలి. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ଦାନ ଦେବାର ప్రభు ଅଛି. అన్నాడు, నీ దగ్గర రెండు ఉంటే నువ్వు ఒకటి ఇచ్చే అన్నాడు. ପ୍ରଭୁ କହିଲେ ତମ ପାଖରେ ଦୁଇଟା ଜିନିଷ ଅଛି, ତାହେଲେ ଗୋଟେ ଜିନିଷ ଗରିବ ମାନଙ୍କୁ ଦେଇଦିଅ. నీ తోటి సహోదరుడు 1 కిలోమీటర్ రమ్మంటే నువ్వు 2 కిలోమీటర్లు వెళ్ళాలన్నాడు. ଯଦି କୌଣସି ଲୋକ ଭାଇ ତମକୁ ଡାକୁଛନ୍ତି ଟିକେ ସାହାଯ୍ୟ କର, ମୋ ପାଖକୁ ମୋ ସହିତ ଚାଲ ଟିକେ ସେଇ ପର୍ଯ୍ୟନ୍ତ ଯିବା, ତାହେଲେ ତମେ ତାଙ୍କ ସହିତ ଯିବାକୁ ପଡିବ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి పూర్తిగా రాకపోయినప్పుడు కూడా దేవుడు అంటే భయము భక్తి ఉంది. ଆଉ ଏ କର୍ନେଲିୟ ହଉଛନ୍ତି ଜଣେ ବିଜାତି ଲୋକ, କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କୁ ସେ ଭୟ କରୁଥିଲେ. ప్రజలకి బహు ధర్మకార్యములు చేస్తున్నాడు, ଲୋକମାନଙ୍କୁ ବହୁତ ଦାନ ଧର୍ମ କରୁଥିଲେ. క్రమము తప్పకుండా ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ଆଉ ପ୍ରତିଦିନ ସେ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ. పరలోకమందున్న దేవుడు కొర్నేలు కుటుంబాన్ని చూశాడట. ଆଉ ସ୍ୱର୍ଗରେ ଥିବା ସେଇ ପରମେଶ୍ୱର ସେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ତାଙ୍କ ପରିବାରକୁ ଦେଖିଲେ. ఇటువంటి కుటుంబాన్ని, ఇటువంటి వ్యక్తిని నేను వదులుకోకూడదు అనుకున్నాడట. ପରମେଶ୍ୱର ଭାବିଲେ ଏତେ ଭଲ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ମୁଁ ଛାଡ଼ିବି ନାହିଁ. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వప్నమందు దేవుని దేవదూత అతని యొద్దకు వచ్చేసిందంట. హల్లెలూయా. ମଧ୍ୟାହ୍ନ ପ୍ରାୟ 3ଟା ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ଦୂତ ତାଙ୍କ ପାଖକୁ ଗଲେ. తర్వాత పేతురు వచ్చి మరి వాక్యాన్ని బోధించి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ప్రభువులోనికి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ତାପରେ ପିତର ଭକ୍ତ ଗଲେ, ତାଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କହିକି ସେ ସପରିବାରକୁ ପରିତ୍ରାଣ ଆଡକୁ ନେଇକି ଆସିଲେ. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన భక్తి ఏ స్థాయిలో ఉంది? ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ଆମେ ଯୋଉ ଭକ୍ତି କରୁଛୁ, ସେ ଭକ୍ତି ତାର ସ୍ଥାୟୀ କେତେ? మన భక్తి స్థాయి పెరుగుతుందా?
ଆମର ଭକ୍ତିର ସ୍ଥିତି ବଢୁଛି, మనం చేసే క్రియలు పెరుగుతున్నాయా, ଆମେ ଯୋଉ କାର୍ଯ୍ୟ କରୁଛୁ ସେ କାର୍ଯ୍ୟରେ ଆମେ ବୃଦ୍ଧି మన ପାଉଛୁ କି? ప్రార్థనా జీవితం పెంచుకుంటున్నామా, ଆମର ପ୍ରାର୍ଥନା ଜୀବନ ବଢୁଛି କି? మనం దేవునితో గడిపే సమయాన్ని పెంచుకుంటున్నామా? ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସହିତ ସମୟ ବିତାଉଛୁ, ସେଇ ସମୟ ବଢୁଛୁ କି? ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ మనలో ఉన్న భక్తిని చూసి ଆମ ଭିତରେ ଥିବା ଭକ୍ତିକୁ ଦେଖି, ఇతరులు నీ భక్తిని బట్టి సాక్ష్యం ఇస్తున్నారా? ଆମର ଭକ୍ତି ଦେଖିକି ଅନ୍ୟ ଲୋକମାନେ ସାକ୍ଷ୍ୟ ଦଉଛନ୍ତି କି? ఇతను దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె, వీళ్ళు దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబస్తులని ప్రజలు మన గురించి చెప్పగలుగుతున్నారా? ଆଉ ଲୋକମାନେ ଆମକୁ ଦେଖିକି କହିପାରୁଛନ୍ତି କି ଏମାନେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ, ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ବୋଲି? ప్రియ దేవుని బిడ్డలారా, మన భయము భక్తి వైపు తిప్పాలి. ଆମେ ଯୋଉ ଭୟ କରୁଛୁ ଈଶ୍ୱରଙ୍କୁ, ଏ ଭୟକୁ ନେଇକି ଆମେ ଭକ୍ତି ଆଡକୁ ନେଇକି ଯିବା. మన భక్తి మనల్ని ప్రార్థన వైపు నడిపించాలి. ଆଉ ଆମର ଯୋଉ ଭକ୍ତି ଆମେ ପ୍ରାର୍ଥନା ଆଡକୁ ନେଇକି ଯିବାର ଅଛି. మన ప్రార్థన ఇతరులకు సహాయం చేసే వైపు నడిపించాలి. ଆଉ ଆମର ପ୍ରାର୍ଥନା ଅନେକଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବାର ପ୍ରାର୍ଥନା ହେବାର ଅଛି. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏదైతే ప్రభు దగ్గర చేస్తున్నామో దానిని క్రియల రూపంలో కూడా మనం కనబరచాలి. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସାନିଧ୍ୟରେ, ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ଯାହା ବି କରୁଛୁ ସେଇଟା ଆମେ କାମରେ ଲଗେଇବାର ଅଛି. అది క్రియల రూపంలో కనిపించకపోతే నీ భక్తి నిష్ప్రయోజనమే. ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଭକ୍ତିକୁ ଯଦି କାର୍ଯ୍ୟରେ ନ କରୁଛୁ, କାମରେ ନ ଲଗଉଛୁ, ତାହେଲେ ଆମେ କେତେ ଭକ୍ତି କଲେ, କେତେ ପ୍ରାର୍ଥନା କଲେ ବି ସେଇଟା ବ୍ୟର୍ଥ ଅଟେ. ఆ పటాలం అనబడిన ఆ పట్టణములో భక్తి పరుడు ఒకడు ఉన్నాడంట. ଆଉ ସେ ଇଟାଲୀ ପଟାଲି ନାମକ ନଗରରେ ଜଣେ ଭକ୍ତି ଲୋକ ଅଛନ୍ତି. అతడును తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగిన కుటుంబముగా మనకు కనబడుతుంది. ଆମେ ଦେଖୁଛୁ ଯେ ସେ ବ୍ୟକ୍ତି ନୁହେଁ, ତାଙ୍କ ପରିବାର ବି ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଛନ୍ତି. దేవునికి పూర్తిగా తమ జీవితాలను సమర్పించుకోకపోయినా ఆ కుటుంబం అంతా అంత భయము భక్తి కలిగి ఉంటే, ଆଉ ସେମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଜାଣିନଥିଲେ କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସମର୍ପଣ ବି କରିନାହାନ୍ତି, କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଏତେ ଭକ୍ତି କରୁଛନ୍ତି, ଭୟ କରୁଛନ୍ତି. మన జీవితాలను ఎప్పుడూ మనం ప్రభువుకు సమర్పించేసాం. ତାହେଲେ ଆମେ ମାନେ ଆମ ଜୀବନକୁ କେବେ ନା କେବେ ପ୍ରଭୁଙ୍କୁ, ଆମେ ବହୁତ ବର୍ଷ ହେଲା ପ୍ରଭୁଙ୍କୁ ସମର୍ପଣ మన କରିଛୁ. పాపములను ప్రభు సన్నిధానంలో ఒప్పుకున్నాం, ଅନେକ ଥର ଆମ ପାପକୁ ଆମେ ସ୍ୱୀକାର କରିଛୁ, రక్షణ పొందుకున్నాం. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇଛୁ. మరి మన భక్తి ఇంక ఎంత బలంగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయాలి. ତାହେଲେ ଆମେ ଯୋଉ ଭକ୍ତି କରୁଛୁ ଆହୁରି କେତେ ସୁଦୃଢ ହେବା ଦରକାର, ଆହୁରି ବଳବାନ ହେବା ఆ ଦରକାର. కుటుంబానికి పూర్తిగా రక్షణ లేకపోయినప్పటికీ ଆଉ ସେଇ ବ୍ୟକ୍ତିର ପରିବାରରେ ପରିତ୍ରାଣ ନଥିଲା, ఆ కుటుంబం అంతా కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉందంట. କିନ୍ତୁ ସେମାନଙ୍କ ପରିବାରରେ ଈଶ୍ୱରଙ୍କର ଭୟ ଭକ୍ତି ଥିଲା. మరి మన కుటుంబంలో ఉన్న నలుగురున్నా, ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఐదుగురున్నా, 10 మంది ఉన్నా, మన కుటుంబం అంతా కూడా దేవుని పట్ల భయము భక్తి మనం కలిగి ఉంటున్నామా? ଆମ ପରିବାରରେ 2 ଜଣ ଥାଉ, 4 ଜଣ ଥାଉ, 5 ଜଣ ଥାଉ, ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଛୁ କି, ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭକ୍ତି କରୁଛୁ କି? కుటుంబం అంతా కలిసి ఆదివారం అయితే దేవుని సన్నిధానంలో మనం కనబడుతున్నామా? ଆଉ ରବିବାର ଦିନ ଆସିଲେ ସାରା ପରିବାର ସହିତ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆମେ ଆସିପାରୁଛୁ నువ్వు କି? దేవునికి భయపడుతున్నావని ప్రజలకు ఎలా తెలుస్తుంది? ତମେ ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଛ ବୋଲି ଲୋକମାନେ କେମିତି ଜାଣିବେ? నువ్వు దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నావని ఇతరులకు ఎలా తెలుస్తుంది? ଆଉ ଈଶ୍ୱରଙ୍କୁ ଭକ୍ତି କରୁଛ ଯେ ଲୋକମାନେ କେମିତି ଜାଣିବେ? నువ్వు దేవుని మందిరానికి వచ్చుట ద్వారా, ତମେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ଦ୍ୱାରା, నీ కుటుంబం దేవుని మందిరంలో కనపడుట ద్వారా, ତମ ପରିବାର ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ଦେଖାଯିବା ଦ୍ୱାରା, ఆదివారం వచ్చిందంటే మన అడ్రస్ సంఘ అడ్రస్ అయిపోవాలి. ଆଉ ରବିବାର ଆସିଲେ ଆମର ଠିକଣା ଚର୍ଚ୍ଚ ରହିବାର ଅଛି. పలానా 10 గంటలకి పలానా కుటుంబం అంతా అమ్మ ఎప్పుడు వచ్చినా సరే తాళాలు వేసేసి ఉంటున్నాయి, ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్పాలి, నీకు తెలియదా వారికి దేవుడు అంటే భయము, వారికి దేవుడు అంటే భక్తి, దేవుని పట్ల భయభక్తులు కలిగిన ఆ కుటుంబం అడ్రస్ నీకు కావాలంటే ఇదిగో పలానా దేవుని మందిరంలో ఆ కుటుంబం ఉంటుంది. ଆଉ ଯଦି ରବିବାର ଦିନ ସକାଳ 10ଟା ହେଇଯିବ, ତାପରେ କିଛି ଲୋକ ଆସିକି ତମ ଘର ପାଖକୁ ପଚାରିବେ ଏ ମା କୁଆଡେ ଗଲା, ଏ ଲୋକମାନେ କୁଆଡେ ଗଲେ, କିନ୍ତୁ ସାଇଡ ଲୋକମାନେ କହିବେ ଏମାନେ ଆଜି ରବିବାର ଚର୍ଚ୍ଚ ଯାଇଛନ୍ତି ବୋଲି କହିବେ, ତାର ଲୋକମାନେ ଆସିକି ଚର୍ଚ୍ଚ ପାଖକୁ ଖୋଜିବେ. మన ఆదివారం పూట దేవుని మందిరానికి రాకుండా రోడ్ల మీద తిరిగితే, ଯଦି ଆମେ ରବିବାର ଦିନ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ନ ଯାଇକି ରୋଡ ଉପରେ ଇଆଡେ ସିଆଡେ ବୁଲିବା, మనం ఆదివారం పూట దేవుని మందిరానికి రాకుండా పనులకు వెళ్తే, ଯଦି ମନ୍ଦିରକୁ ନ ଆସିକି ଆମେ କାମକୁ ଯିବା, మనం ఆదివారం పూట దేవుని మందిరానికి రాకుండా మార్కెట్లో తిరిగితే,
ଆଉ ରବିବାର ଦିନ ମନ୍ଦିରକୁ ନ ଆସିକି ମାର୍କେଟରେ ବୁଲିବା, మనం ఆదివారం పూట మందిరానికి రాకుండా స్నేహితులతో కలిసి క్రికెట్లు ఆడడానికి వెళ్తే, ମନ୍ଦିରକୁ ନ ଆସିକି ଆମେ କ୍ରିକେଟ ଖେଳିବା ପାଇଁ ସାଙ୍ଗମାନଙ୍କ ସହିତ ମିଶିକି ଗଲେ, ఆదివారం పూట దేవుని మందిరానికి రాకుండా మనం పిక్నిక్లకి వెళ్తే, ରବିବାର ଦିନ ମନ୍ଦିରକୁ ନ ଆସିକି ଆମେ ଅନେକ ପିକନିକ କୁ ଯିବା, ఎవడైనా సరే నీ మొక్క మీదకి వచ్చారు, ఈ రోజు ఆదివారం కదా నువ్వేంటి దేవుని మందిరానికి వెళ్లకుండా మాతో మార్కెట్కి వచ్చావు, మాతో పిక్నిక్ వచ్చావు, మాతో ఆడుకోవడానికి వచ్చావని ఎవడైనా సరే నీ మొక్క మీద ప్రశ్న వేస్తే నీ సమాధానం ఏమిటి? ଯଦି କୌଣସି ତମ ସାଙ୍ଗମାନେ ପଚାରିବେ ଆଜି ରବିବାର ଦିନ ନା ତୁ ଚର୍ଚ୍ଚ ଯାଇନୁ ଆମ ସହିତ ବୁଲିବା କଣ ଆସୁଛୁ ବୋଲି ଯଦି ପ୍ରଶ୍ନ ପଚାରିବେ ତମ ମୁହଁରେ କେତେ ଲାଜ ଲାଗିବ? ఒకవేళ అటువంటి ప్రశ్న ఎప్పుడైనా సరే మనకు ఎదురైతే నీ సమాధానం ఏంటో, అసలు నీ దగ్గర సమాధానం ఉందా? ଯଦି ଏଇଭଳିଆ ପ୍ରଶ୍ନ ତମକୁ ଆସିବ ତାହେଲେ ତମ ఉత్తର କଣ ଦବ? కాబట్టి ప్రియ దేని బిడ్డలారా, ఆదివారం వచ్చిన మనం దేవుని మందిరంలో కనబడట్లేదంటే ఒకటి భయమైనా లేకుండా, రెండు భక్తి అయినా లేకుండా. ରବିବାର ଆସିଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରେ ଦେଖା ଯାଉନୁ, ତାର କାରଣ ହଉଛି ପ୍ରଥମରେ ଭୟ ନାହିଁ, ନହେଲେ ଭକ୍ତି ନାହିଁ. కానీ కొర్నేలు కుటుంబము దేవుని పట్ల భయము భక్తి కలిగిన కుటుంబముగా మనం చూస్తున్నాం. କିନ୍ତୁ ଆମେ କର୍ନେଲିୟଙ୍କ ଜୀବନରେ ଦେଖୁଛୁ ସେ କେବଳ ଭୟ କରୁନାହାନ୍ତି, ତାଙ୍କ ପରିବାର ସହ ଭୟ କରୁଛନ୍ତି, ଭକ୍ତି କରୁଛନ୍ତି. ఇక్కడ 9:36 మనం చూస్తున్నట్లయితే అపోస్తల కార్యం 9:36, ప్రేరిత 9:16 ଆମେ ଦେଖୁଛୁ. మరియు ఒప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసుండెను. చాలు ఏంటంట, ఇక్కడ ఒక శిష్యురాలు మనకు కనబడుతుంది. ଏଇଠି ଆଉ ଜଣେ ଆଉ ସ୍ତ୍ରୀ ଶିଷ୍ୟ ଦେଖାଯାଉଛି. ఆమె 12 మంది అపోస్తలులో ఒకరు కాదు, 12 ଜଣ ପ୍ରେରିତ ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ସେ ଜଣେ ନୁହନ୍ତି. ఆమెకు దోర్కా అనే ఒక పేరు ఇవ్వబడింది. ତାଙ୍କର ନାମ ଦ୍ୱାରକା ବୋଲି ଥିଲା. ఆమె బ్రతికి ఉన్నంత కాలము ସେ ତାଙ୍କ ଜୀବନ, ତାଙ୍କ ସାରା ଜୀବନରେ సత్క్రియలు, మంచి క్రియలు, నీతి క్రియలు, ధర్మ కార్యములు బహుగా చేసిందంట. ତାଙ୍କ ଯାବଜୀବନରେ ସତ୍କର୍ମ, ଅନେକ ଦାନ ଧର୍ମ କର୍ମ ଏମିତି ବହୁତ ସେ କଲେ. అక్కడ కొర్నేలు బహుధర్మము చేయుచు వచ్చాడు. ଆମେ ଦେଖିଲୁ କର୍ନେଲିୟ ସେଠି ବହୁତ ଦାନ କରୁଥିଲେ. ఇక్కడ ఈ తబిత అనే ఒక శిష్యురాలు తన బ్రతికినంత కాలం కూడా అనేక ధర్మ కార్యములు సత్కార్యములు చేసి రోగముతో చనిపోయింది. ଆଉ ଏଇ ତବିତା ନାମକ ସ୍ତ୍ରୀ ମଧ୍ୟ ଅନେକ ଦାନ ଧର୍ମ କଲେ, ଅନେକ ସତ୍କର୍ମ କରିକି ଶେଷରେ ସେ ମରିଗଲେ. ఆ దగ్గరలోనే దైవ సేవకుడైన పేతురు ఉన్నాడు. ଆଉ ସେ ପାଖରେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପିତର ଥିଲେ. ఆ పేతురుకి ఆ విషయాన్ని తెలియజేస్తున్నప్పుడు ପିତରଙ୍କୁ ଯେତେବେଳେ ସେ ଖବର ଜଣାଇଲେ, పేతురు అక్కడికి వచ్చాడంట. ପିତର ସେଠିకి గଲେ. ఇక్కడ 39 చూడండి, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతను తీసుకొని వచ్చి ఎదవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయా. పేతురు వచ్చేసరికి అక్కడ ఎవరున్నారంట? కొంతమంది ఎదవరాండ్రుల స్త్రీలు ఉన్నారంట. ପିତର ଆସିବା ସମୟରେ ତାଙ୍କ ପାଖରେ କିଛି ବିଧବା ମାନେ ଅଛନ୍ତି. వాళ్ళు ఏడుస్తున్నారంట. ସେମାନେ କାନ୍ଦୁଛନ୍ତି. మరి ఆ స్త్రీ వాళ్ళతో ఉన్నప్పుడు ସେଇ ସ୍ତ୍ରୀ ତାଙ୍କ ସହିତ ରହିବା ଅବସ୍ଥାରେ వారు కోసము కుట్టిన అంగీలను వస్త్రములను పేతురు గారికి చూపిస్తున్నారంట. ଆଉ ତାଙ୍କ నిମନ୍ତେ ସେ କିଛି వస్త్రକୁ సిలేయిଥିଲେ, ସେଇ సిలేଇବା వస్త్ర ଦେଖଉଛନ୍ତି. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, అవన్నీ కూడా ఎవరిచ్చారు? ఈ తబిత అనే స్త్రీ ఎదవరాండ్రులు అనే స్త్రీలకు అవి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ଆଉ ଏ ଟାବିତା ନାମକ ସ୍ତ୍ରୀ ଅନେକ ବସ୍ତ୍ର ସିଲେଇକି ବିଧବା ମାନଙ୍କୁ ଦେଇଥିଲା. ఆమె చనిపోయింది, ଶେଷରେ ସେ ମରିଗଲେ. కానీ ఆమె చేసిన నీతి క్రియలు సత్క్రియలు అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారంట. କିନ୍ତୁ ସେ మరిగଲା ପରେ ବିଧବା ମାନେ ଲୋକମାନେ ଆସି କହୁଛନ୍ତି ଯେ ଇଏ ଆମକୁ ସିଲେଇକି ଅନେକ ଡ୍ରେସ ବସ୍ତ୍ର ଦେଇଛନ୍ତି. ఆమె చనిపోయిందని అక్కడ కొంతమంది స్త్రీలు ఆమె చేసిన సత్క్రియలను మంచి పనులు జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా ఆమె కోసం కన్నీరు కారుస్తున్నారంట. ସେ ମରିଗଲା ପରେ ବହୁତ ସ୍ତ୍ରୀ ଆସିକି ତାଙ୍କ ପାଖରେ କାନ୍ଦୁଛନ୍ତି, କହୁଛନ୍ତି ଇଏ ଆମକୁ ବହୁତ ସାହାଯ୍ୟ କଲା ବୋଲି କାନ୍ଦୁଛନ୍ତି. ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ మనం లేకపోయినా సరే మన గురించి ప్రజలు చెప్పుకోవాలి. ଆମେ జగତରେ ଥାଉ ବା ନଥାଉ ଆମ ବିଷୟରେ ଲୋକମାନେ କହିବାର ଅଛି. మనం లేకపోయినా సరే మనం చేసిన ఆ సత్క్రియలు నీతి క్రియలు ధర్మ కార్యములు ప్రజలు చెప్పుకోవాలి. ଆମେ ଯାହା ଆମେ ଅନେକ ଦାନ ଧର୍ମ କରୁଛୁ, ସତ୍କର୍ମ କରୁଛୁ, ତାହା ବିଷୟରେ ଲୋକମାନେ କହିବାର ଅଛି. సహాయమును ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ସାହାଯ୍ୟ କରିବା ବିଷୟରେ ସାହାଯ୍ୟ କରିବା ସେଟା କେବେ ବି ଭୁଲିବା మనం ନାହିଁ. చాలా సార్లు అనేక మంది ద్వారా సహాయాన్ని పొందుకొని మనం మర్చిపోతూ ఉంటాం.
ଆମେ ଅନେକ ଥର ଅନେକ ଲୋକ ଆମକୁ ସାହାଯ୍ୟ କରନ୍ତି କିନ୍ତୁ ଆମେ ସେମାନଙ୍କୁ ଭୁଲି ଯାଇଥାଉ। చాలా మంది పట్ల మనం కృతజ్ఞత కలిగిన మనసును చూపించాల్సింది పోయి వారి ద్వారా మేలు పొందుకొని మరలా వారికే మనం గోతులు తీస్తూ ఉంటాం। ଆମେ ଅନେକ ସମୟରେ ଅନେକଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ସାହାଯ୍ୟ ପାଇଥାଉ କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ ଆମେ ସାହାଯ୍ୟ ନ କରିଥାଉ। అది క్రైస్తవ మనసు కాదండి। କିନ୍ତୁ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମନ ସେପରି ନୁହେଁ। ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କୁହେ ఎదవరాండ్రు లేడుస్తున్నారు, ବିଧବା ମାନେ କାନ୍ଦୁଛନ୍ତି। ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె చేసిన ఆ గొప్ప కార్యములు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ వారు కన్నీళ్లు విడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ସେମାନେ ନଥିବା ସମୟରେ ସେ ଯାହା ସତ୍କର୍ମ କରିଥିଲେ ସେଇ ତାହାକୁ ମନେ ପକେଇକି କାନ୍ଦୁଛନ୍ତି। ఇతరులు చేసిన మేలును సహాయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి। ଆଉ ଆମକୁ ଯୋଉମାନେ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି ଆମେ ତାଙ୍କୁ କେବେ ବି ଭୁଲିବା ନାହିଁ। ప్రేమ అనేక చెప్పండి పాపములను దోషములను కప్పును। కానీ ఈ దినాన్ని క్రైస్తవుల్లో నేను చాలా మంది చూస్తున్నాను, క్రైస్తవుల్లోనే కాదు దైవ సేవకులను కూడా చూస్తున్నాను। పాపమును కప్పడము కాదు, దోషమును కప్పడం కాదు, ఎప్పుడో అయిపోయిన దాన్ని తవ్వి మరి బయటికి తీస్తున్నారు। ଆଜି ଦିନ ମାନଙ୍କରେ ଅନେକ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ମାନେ ଅଛନ୍ତି, ଈଶ୍ୱରଙ୍କ ବିଶ୍ୱାସୀ ମାନେ ଅଛନ୍ତି, ଆଉ ପାପକୁ ପୁରୁଣା ପାପକୁ କାଢିକି କହୁଛନ୍ତି କିନ୍ତୁ ପାପକୁ ଗୋଡଉନାହାନ୍ତି। పాపాన్ని దేవుడు కప్పమంటే ప్రభు କହିଲେ ପାପକୁ ତମେ ଗୋଡାଅ। ఆల్రెడీ కప్పేసిందని కొంతమంది తీసి వీడు అలాంటోడు కదా, వాడు అలాంటోడు కదా, ఈ మిది కదా, వాడు అది కదా అని జ్ఞాపకం చేస్తున్నారు। କିନ୍ତୁ ଯୋଉ ପାପ ସମାଧି ହେଇଛି ତାକୁ ଖୋଳିକି ବାହାର କରିକି ଏ ଲୋକ ଗୋଟେ ଦିନରେ ଏମିତି ଥିଲା ସେମିତି ଥିଲା ବୋଲି କହୁଛନ୍ତି। మనుషుల ద్వారా పొందుకున్న సహాయాన్నే మనం మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ଆଉ ମଣିଷ ମାନଙ୍କ ଦ୍ୱାରା ସାହାଯ୍ୟ ପାଇଛୁ ଆମେ ତାଙ୍କୁ ଆମେ କେବେ ବି ଭୁଲି ନ ଯାଉ। ఈనాటి వరకు ఈ క్షణం వరకు ప్రభు ద్వారా అనేక సహాయాలు అనేక మేలులు పొందుకున్న మనము దేవుని పట్ల ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి। ଆଉ ଆମ ସାରା ଜୀବନରେ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା କେତେ ମଙ୍ଗଳ ପାଇଛୁ, କେତେ ଅନେକ ସାହାଯ୍ୟ ପାଇଛୁ, ତାହେଲେ ଆମେ ଆହୁରି କେତେ ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ କରିବା। 41వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే 41 పదకు ଦେଖ అతడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఎదవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను। హల్లెలూయా। 40వ వచనం పేతురు అందరిని వెలుపులకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను। హల్లెలూయా। యేసు ప్రభువారు ఎలాగైతే యాయీరు కుమార్తెను మరి చనిపోయిన కుమార్తెను ఎలాగైతే తిరిగి బ్రతికించాడో అదే పద్ధతిలో ఇక్కడ పేతురు కూడా తబితాను బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం। హల్లెలూయా, హల్లెలూయా। తబితాను లే, తబితాకు କହିଲେ తబితా ତମେ ଉଠ। అక్కడ యేసు ప్రభు చిన్న కుమార్తెని లెమ్ము అన్నాడు। ସେଠି ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ ସାନ ଝିଅକୁ ଉଠ ବୋଲି କହିଲେ। చిన్నదానా లే, ସାନ ଝିଅ ଉଠ। ఇక్కడ తబితాను లెమ్మనగా ଆଉ ଟାବିତାକୁ ମଧ୍ୟ ଉଠ କହିଲେ। ఆమె కన్నులు తెరిచి ଆଉ ଟାବିତାର ଆଖି ଫିଟିଗଲା। పేతురును చూచి లేచి కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం। ପିତରଙ୍କୁ ଦେଖିକି ସେ ବସିବାର ଆମେ ଦେଖୁଛୁ। అక్కడ కొంతమంది ఎదవరాండ్రులు ఉన్నారు, ସେଠାରେ କିଛି ବିଧବା ମାନେ అక్కడ ଅଛନ୍ତି, కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు। ସେଠାରେ କେତେ ସାଧୁ ଲୋକ ଅଛନ୍ତି, వారిని పిలిచి వారికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం। ତାପରେ ସେ ବଞ୍ଚିଲା ପରେ ତାଙ୍କୁ ତାଙ୍କ ହସ୍ତରେ ସମର୍ପଣ କଲେ। మనం ఈ భూమి మీద లేకపోయినప్పటికీ కూడా ଆମେ ପୃଥିବୀରେ ନଥିଲେ ମଧ୍ୟ మనం చేసే కార్యములు ఎప్పటికి కూడా నిలిచి ఉంటాయి। ଆଉ ଆମେ ଯୋଉ ସତ୍କର୍ମ କରିଛୁ ସେଇ ସତ୍କର୍ମ ସଦା ସର୍ବଦା ପୃଥିବୀରେ ରହିଥାଏ। నువ్వు చేసిన మంచి ఏదో ఒక రూపంలో మరలా నీకు మంచినే తీసుకొస్తుంది। ଆମେ ଯୋଉ ସତ୍କର୍ମ କରିଥାଉ, ଭଲ କାମ କରିଥାଉ, ସେଇଟା ଆଉ କେବେ ନା କେବେ ଆମକୁ ସେଇଟା ପ୍ରତିଫଳ నీ ଦେଇଥାଏ। జీవితంలో కాకపోయినా ఆ మంచి దాని యొక్క ఫలము తప్పకుండా నీ బిడ్డల జీవితంలో అయినా సరే వారు చూస్తారు। ଆଉ ଆମ ଜୀବନରେ ସେ ଫଳ ଦେଖିପାରିବାନି କିନ୍ତୁ ନହେଲେ ଆମ ସନ୍ତାନ ପିଲାମାନଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ଦେଖିପାରିବା। మూడోదిగా మనం చూస్తున్నట్లయితే ଆଉ ତୃତୀୟ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଆମେ ଦେଖିବା। 16వ అధ్యాయం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి। అప్పుడు లూదియ అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను,
ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా, హల్లెలూయా. లూదియా అనే ఒక దైవ భక్తి కలిగిన స్త్రీ మనకి ఇక్కడ కనబడుతుంది. ଏଠି ଆଉ ଜଣେ ତୃତୀୟ ବ୍ୟକ୍ତି ଦେଖାଯାଉଛନ୍ତି, ଲୁଦିଆ ନାମକ ଜଣେ ଭକ୍ତି ସ୍ତ୍ରୀ. ఇక్కడ ఒక బిజినెస్ వ్యాపారము చేసుకున్న ఒక స్త్రీ ఇక్కడ కనబడుతుంది. ଏଠାରେ ସେଇ ସ୍ତ୍ରୀ କଣ କରୁଥିଲେ? ବେପାର କରୁଥିଲେ. ఒక బాగా డబ్బున్న స్త్రీని ఇక్కడ పరిచర్య కోసం దేవుడు పౌలుకి అప్పగిస్తున్నాడు. ଆଉ ବହୁତ ଟଙ୍କା ଧନ ସମ୍ପତ୍ତି ଥିବା ଜଣେ ସ୍ତ୍ରୀଙ୍କୁ పౌలుଙ୍କ ହାତରେ ప్రభు సమర్పణ. పౌలు చెబుతున్న ప్రతి మాటను కూడా ఈ స్త్రీ వింటుంది. పౌలు ଯାହା ଯାହା କହୁଛନ୍ତି ସବୁ ବାକ୍ୟକୁ ସେ ସ୍ତ୍ରୀ ଶୁଣୁଛି. ప్రభు ఆమె యొక్క హృదయాన్ని తెరిచినట్లుగా మనం చూస్తున్నాం. ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କ ହୃଦୟକୁ ଖୋଲିଦେଲେ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని వాక్యమునకు స్పందిస్తామో, ଆମେ ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆଉ ଆଗ୍ରହ କରିବା, ଉତ୍ତର ଦେବା, దేవుడు మన హృదయములను తెరుస్తాడు. ତାହେଲେ ପ୍ରଭୁ ଆମ ହୃଦୟକୁ ଖୋଲିଦେବେ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా స్పందించడానికి సిద్ధంగా ఉండాలి. ସେଥିପାଇଁ ଆମେ ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହିବା ସମୟରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ଆମେ ବାକ୍ୟ ଆଡକୁ ଲକ୍ଷ୍ୟ କରିବାର ଅଛି. దేవుడు తన దాసుల ద్వారా, తన సేవకుల ద్వారా కొన్ని వాగ్దానాలను, కొన్ని ప్రవచనాలను, కొన్ని ఆశీర్వాద వచనాలను మనం పలుకుతున్నప్పుడు మనం స్పందిస్తూ ఉండాలి. ଯେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ଈଶ୍ୱରଙ୍କ ଆତ୍ମାଙ୍କ ଦ୍ୱାରା ଅନେକ ବାକ୍ୟ କହନ୍ତି, ଅନେକ ପ୍ରବଚନ କହନ୍ତି, ସେହି ସମୟରେ ଆମେ ସ୍ପନ୍ଦନ କରିବାର ଅଛି, ଆମେ ଲକ୍ଷ୍ୟ କରିବାର ଅଛି. దేవుని యొక్క వాక్యం అంటుంది మనం మాట్లాడడానికి మనం నిదానించాలి. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହୁଛି ଆମେ କଥା ହେବା ସମୟରେ ଆମେ ଧୀର ସ୍ଥିର ହେବାର ଅଛି, కానీ వినడానికి వేగిరపడాలి. କିନ୍ତୁ ଶୁଣିବା ପାଇଁ ଆମେ ବହୁତ ଆଗ୍ରହ କରିବାର అంటే ଅଛି. ఒక మాటలో చెప్పాలంటే మనం తక్కువగా మాట్లాడాలి, వినడానికి ఎక్కువగా ఇష్టపడాలి. ତାର ଅର୍ଥ ହଉଛି ଆମେ କମ କଥାବାର୍ତ୍ତା କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବା, ଅଧିକ ଶୁଣିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବା. ఇక్కడ పౌలు చెప్తున్న ప్రతి మాటను ఈ స్త్రీ క్యాచ్ చేస్తుంది. କିନ୍ତୁ ପାଉଲ ଯୋଉ କଥା କହୁଥିଲେ, ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ କହୁଥିଲେ, ଏ ଲୁଦିଆ ନାମର ସ୍ତ୍ରୀ କଣ କରୁଥିଲେ? ସବୁ ବାକ୍ୟକୁ ସେ ହୃଦୟକୁ ନଉଥିଲେ, దేవుని యొక్క వాక్యానికి స్పందిస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟକୁ ସେ ସ୍ପନ୍ଦନ କରୁଛନ୍ତି. ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆమె యొక్క హృదయం అనే తలుపును తెరిచాడంట. ସେତେବେଳେ ପରମେଶ୍ୱର କଣ କଲେ? ତାଙ୍କ ହୃଦୟକୁ ଖୋଲିଦେଲେ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో ప్రవేశించడానికి మన హృదయ ద్వారాలను మనం ఎప్పుడు కూడా తెరవాలి. ପରମେଶ୍ୱର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆମ ହୃଦୟ ମଧ୍ୟକୁ ପ୍ରବେଶ କରିବାକୁ ହେଲେ ଆମ ହୃଦୟର କବାଟକୁ ଆମେ ଖୋଲିବାର ଅଛି. అనేక సార్లు దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చాడు తల్లి. ଅନେକ ସମୟରେ ପ୍ରଭୁ ତମ ହୃଦୟର କବାଟ ପାଖକୁ ଆସିଛନ୍ତି. అనేక సార్లు నీతో ఉండాలి, నీతో సహవాసం చేయాలని నా దేవుడు నీ దగ్గరికి వచ్చాడమ్మా. ଅନେକ ଥର ତମ ସହିତ ମିଶିକି କଥାବାର୍ତ୍ତା କରିବା ପାଇଁ ତମ ହୃଦୟର କବାଟ ପାଖକୁ ଯୀଶୁ ଆସିଛନ୍ତି. ఎప్పుడు వచ్చినా సరే నీ హృదయం అనే తలుపులు మూయబడే ఉన్నాయి. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆସିବା ସମୟରେ ସବୁବେଳେ తమ హృదయର కబాଟ ବନ୍ଦ ରହୁଛି. నీ హృదయం అనే తలుపులు ఎప్పుడు తెరిస్తే నీ హృదయంలోకి ప్రవేశించాలని నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు ఎప్పుడు కూడా నీ హృదయం అనే తలుపులు మూసివేస్తూనే ఉన్నావు. ପ୍ରଭୁ ଅପେକ୍ଷା କରିଛନ୍ତି ଯେ ତମ କବାଟ ଖୋଲିଲେ ମୁଁ ପ୍ରବେଶ କରିବି ବୋଲି, କିନ୍ତୁ ତମେ ସବୁବେଳେ ତମ ହୃଦୟର କବାଟକୁ ବନ୍ଦ କରୁଛ. అందుకే ప్రకటన గ్రంథం 3:20లో మనం చూస్తున్నట్లయితే, ప్రకాశిత వాక్య 3:20 ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉదయాన్నే నీ దగ్గరికి వస్తున్నాడు తల్లి. ଆଉ ପ୍ରଭୁ ସକାଳ ସମୟରେ ତମ ପାଖକୁ ଆସୁଛନ୍ତି. అయ్యో నా బిడ్డ లెగుస్తాదేమో, ମୋ ସନ୍ତାନ ଉଠୁଛି କି ନାହିଁ ଦେଖ. అయ్యో నా బిడ్డ ప్రార్థిస్తాదేమో, ମୋ ଝିଅ ପ୍ରାର୍ଥନା କରୁଛି, అయ్యో నా బిడ్డ మాట్లాడతాదేమో. ଆଉ ମୋର
ସନ୍ତାନ କଥାବାର୍ତ୍ତା କରୁଛନ୍ତି। అయ్యో నా బిడ్డ మాట్లాడితే వినాలని ప్రభువుని దగ్గరికి వస్తున్నాడు. ପ୍ରଭୁ ତମ ପାଖକୁ ଆସୁଛନ୍ତି କାରଣ నీ- ତମେ କଥା ହେଲେ ସେ ଶୁଣିବା ପାଇଁ। నీ ఇంటిలోనికి వస్తున్నాడు. ପ୍ରଭୁ ତମ ଘର ଭିତରକୁ నీ ଆସୁଛନ୍ତି। పడక దగ్గరకు వస్తున్నాడు. ତମ ସେଜ ପାଖକୁ ଆସୁଛନ୍ତି। ప్రతి రోజు వస్తున్నాడు. ପ୍ରତିଦିନ ପ୍ରଭୁ ପାଖକୁ నువ్వు ଆସୁଛନ୍ତି। లేవట్లేదే. ତମେ ସକାଳେ ଉଠୁନ। దేవుడు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ପ୍ରଭୁ ଦୁଃଖ କରିକି ପଛକୁ ପଳଉଛନ୍ତି। మధ్యాహ్నం వస్తున్నాడు. ମଧ୍ୟାହ୍ନ ଆସୁଛନ୍ତି। సాయంకాలం వస్తున్నాడు. ସନ୍ଧ୍ୟା ସମୟରେ అయ్యో ଆସୁଛନ୍ତି। పడుకునేటప్పుడైనా సరే నా బిడ్డ ప్రార్థిస్తాదేమో అని నా రాత్రి పూట కూడా నా యేసు నీ దగ్గరికి వస్తున్నాడే. ଶୋଇବା ପୂର୍ବରୁ ପ୍ରାର୍ଥନା କରିବ ବୋଲି ପ୍ରଭୁ ଆସୁଛନ୍ତି। రాలేదే. କିନ୍ତୁ ତମେ ପ୍ରାର୍ଥନା କରୁନ, నువ్వు స్పందించట్లేదే. ସ୍ପନ୍ଦନ କରୁନ। నా ప్రభు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ପ୍ରଭୁ ବହୁତ ଦୁଃଖରେ ପଛକୁ ପଳଉଛନ୍ତି। మరలా వస్తున్నాడు. ପୁନର୍ବାର ପ୍ରଭୁ ఒక్క రోజు కాకపోయినా, ଆଜି ନହେଲେ, ఒక్క రోజు కాకపోయినా, ଦିନ నହେଲେ, ఏదో ఒక రోజు నా కుమార్తె నా కుమారుడు తన హృదయం అనే తలుపు తెరుస్తాడని నిత్యము నా ప్రభువు తట్టుచునే ఉన్నాడు. ପ୍ରଭୁ ଆଜି ନହେଲେ କାଲି, କାଲି ନହେଲେ ପରଦିନ ବୋଲି ଭାବିକି ଗୋଟେ ନା ଗୋଟେ ଦିନ ମୋ ପାଇଁ ମୋ ଝିଅ କବାଟ ଖୋଲିବେ ବୋଲି ପ୍ରଭୁ ଅପେକ୍ଷା କରୁଛନ୍ତି। ఆయనను స్పందించట్లేదే. କିନ୍ତୁ ଆମେ ମାନେ ସ୍ପନ୍ଦନ କରୁନୁ। ఆయనను స్పందించట్లేదే. ଆମେ ସ୍ପନ୍ଦନ କରୁନୁ। ప్రభు అంటున్నాడు ఎవడైనా సరే నా స్వరాన్ని వింటే కదా. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି କୌଣସି ଲୋକ ମୋ ସ୍ୱର ଶୁଣିଲେ ସିନା ସେ ସ୍ପନ୍ଦନ అసలు କରିବେ। స్వరం వినడానికి మనం ఇష్టపడట్లేదే. କିନ୍ତୁ ଆମେ ମାନେ ఇଚ୍ଛା କରୁନୁ ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଶୁଣିବା। దేవుని యొక్క స్వరము నీ హృదయ అంతరంగంలోనికి వెళ్తే కదా. ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଆମ ହୃଦୟ ଅନ୍ତରରେ ପ୍ରବେଶ କଲେ, దేవుని యొక్క స్వరము నీ చెవుల్లోకి వెళ్తే కదా. ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଆମ କର୍ଣ୍ଣ ଭିତରକୁ ପ୍ରବେଶ କରିଲେ మనం ఇక్కడే ఉంటున్నాం. ଆମେ ଏଇଠି ରହୁଛୁ। మనసు ఎక్కడో ఉంటుంది. କିନ୍ତୁ ଆମର ମନ, మనం ఇక్కడే ఉంటున్నాం. ଆମେ ଏଇଠି రହୁଛୁ। మన ఆలోచనలు ఎక్కడికో పరిగెడుతున్నాయి. ଆମର ଆଲୋଚନା ବାହାରକୁ, మనం ఇక్కడే ఉంటున్నాం. ଆମେ ଏଇଠି రହୁଛୁ। ఏం ఆలోచన చేస్తున్నామో మనకి తెలియట్లేదు. ଆମେ କଣ ଚିନ୍ତା କରୁଛୁ ଆମେ ଜାଣିନୁ। ప్రభు స్వరము నీ దగ్గరికి వచ్చి మరల వెనక్కి వచ్చేస్తుంది. ପ୍ରଭୁଙ୍କର ସ୍ୱର ଆମ ପାଖକୁ ଆସିକି ପୁଣି పଛକୁ ପଳଉଛି। ఎప్పుడైతే దేవుని వాక్యానికి వినడానికి నీ హృదయం ఎప్పుడైతే స్పందిస్తుందో అప్పుడు నా హృదయము ఆ దినాన్ని లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా దేవుడు మన హృదయములను కూడా తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు. ଆମେ ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କୁ ସ୍ପନ୍ଦନ କରିବ, ପ୍ରଭୁଙ୍କୁ ଲକ୍ଷ୍ୟ କରିବ, ଆଉ ଲୁଧିଆଙ୍କ ହୃଦୟ ଯେମିତି ଖୋଲିଲେ ପ୍ରଭୁ ତମ ହୃଦୟକୁ ମଧ୍ୟ ଖୋଲିବେ। హల్లెలూయా, హల్లెలూయా. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ଯଦି ଆମ ଘରକୁ କିଛି କୁଣିଆ ଲୋକ ଆସନ୍ତି, మంచి వంట చేయడానికి ఇష్టపడతాం. ଆମେ ଭଲ ରୋଷେଇ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିଥାଉ। వారితో కలిసి భోజనం చేస్తాం. ଆମେ ସେମାନଙ୍କ ସହିତ ମିଶିକି ଭୋଜନ କରିଥାଉ। మన బంధువులతో కలిసి భోజనం చేయడం మనకు సంతోషం. ଆମେ ବନ୍ଧୁମାନଙ୍କ ସହିତ ମିଶିକି ଭୋଜନ କରିବା ବହୁତ ଆନନ୍ଦ ଅଟେ। మన స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి భోజనం చేయడం మనకు సంతోషం. ଆମେ ସାଙ୍ଗମାନଙ୍କ ସହିତ ମିଶିକି ହୋଟେଲରେ ଖାଇବା ସେଇଟା ଖୁସି ଲାଗିଥାଏ। కానీ దేవుడే, పరలోకమందున్న దేవుడే మనతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నాడంట. କିନ୍ତୁ ସ୍ୱର୍ଗରେ ଥିବା ସେଇ ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁ ଆମମାନଙ୍କ ସହିତ ମିଶିକି ଭୋଜନ କରିବା ପାଇଁ, ମିଶିକି ରହିବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି। కానీ మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. କିନ୍ତୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ସୁଯୋଗ ଦଉନୁ। మనం అందరికి అవకాశం ఇస్తున్నాం. ଆମେ ସମସ୍ତଙ୍କୁ ସୁଯୋଗ ଦଉଛୁ। మనం అందరికి అవకాశం ఇస్తున్నాం. ଆମେ ସମସ୍ତଙ୍କୁ ସୁଯୋଗ కానీ ଦଉଛୁ। దేవుడే మనకి అవకాశం ఇస్తుంటే మనం దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମକୁ ସୁଯୋଗ ଦଉଛନ୍ତି, ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ସୁଯୋଗ ଦଉନୁ। దేవుడు వస్తే ఒక్కడే వస్తాడా? ପ୍ରଭୁ ଆସିଲେ ଏକା ଆସିବେ କି? సమూహము, దేవదూతల సమూహము కూడా ఆయనతో పాటు వస్తుంది. ପ୍ରଭୁଙ୍କ ପଛରେ ଅନେକ ଦୂତ ସମୂହ ଆସିବେ। ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ, దేవుని స్వరాన్ని వింటున్నావా? ପ୍ରଭୁଙ୍କ ସ୍ୱର ଆମେ ଶୁଣି ପାରୁଛୁ। ఇక్కడ లూదియా దేవుని స్వరాన్ని విందంట. ଆଉ ଲୁଦିଆ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର ଶୁଣିଲେ, ఆ మహాశక్తిని దేవుడు చూశాడంట. ଆଉ ତାଙ୍କର ଆଗ୍ରହ ଶକ୍ତି ପରମେଶ୍ୱର ଦେଖିଲେ। ఓ నా బిడ్డ ఎంత చక్కగా నా మాట వింటుంది. ସେ ଦେଖିଲେ ପ୍ରଭୁ ମୋ ସନ୍ତାନ, ମୋ ଝିଅ ଏତେ ଶ୍ରଦ୍ଧାରେ ମୋର କଥା నా ଶୁଣୁଛି, మాటలు ఎంత శ్రద్ధగా వింటుంది కుమార్తె. ମୋ ବାକ୍ୟ ଏତେ ଯତ୍ନରେ ଶୁଣୁଛି। ఈమె హృదయాన్ని నేను తెరవాలి. ସେଥିପାଇଁ ୟା ହୃଦୟକୁ ମୁଁ ଖୋଲିବି, ఈమెతో నేను ఉండాలి. ୟା ସହିତ ମୁଁ ରହିବି। 15వ వచనం చూడండి. 15 ପଦ ଦେଖ। ఆమెయు ఆమె ఇంటి వారును బాప్టిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. హల్లెలూయా. బాప్టిసం తీసుకున్నారు. ଆଉ ସେମାନେ ଦୁବନ ବାପ୍ତିସ୍ମ ମଧ୍ୟ ନେଲେ, కుటుంబం అంతా బాప్టిసం తీసుకుంది. ତାଙ୍କ ପରିବାର ସାରା ବାପ୍ତିସ୍ମ ନେଲେ। ఇప్పుడు ఏమంటున్నారు? ଏବେ କଣ କହୁଛନ୍ତି? అయ్యా, నేనును నా కుటుంబము ప్రభువునందు విశ్వాసం ఉంచామని మీరు నమ్మితే
ସେ କହୁଛନ୍ତି ଆଜ୍ଞା ଯଦି ତମେ ବିଶ୍ୱାସ କରୁଛ ମୁଁ ଓ ମୋ ପରିବାର ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଛି ବୋଲି నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకున్నట్టు ఇవి బతిమాలుకుందంట ଆଉ ଏଇ ସ୍ତ୍ରୀ ଆଉ ତାଙ୍କୁ ବିନୟ କଲେ ଅନୁରୋଧ କଲେ ଆମ ଘରକୁ ଆସିକି ଟିକେ ରୁହନ୍ତୁ ବୋଲି କହିଲେ। హల్లెలూయా 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 ప్రియ దేవుని బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ కొర్నేలు అతని కుటుంబం అంతా కూడా బాప్టిజం తీసుకో, କର୍ନେଲିୟ ଓ ତା ପରିବାର ବାପ୍ତିଜମ୍ ନେଲେ। కుటుంబం అంతా కూడా దేవుని పట్ల బైబిల్ భక్తి కలిగి ఉన్నారు। ତାଙ୍କର ସପରିବାର ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ ଭକ୍ତି କରୁଥିଲେ। ఇక్కడ లూదియా కుటుంబం అంతా కూడా ఇంటి వారందరూ కూడా బాప్టిజం పొందారంట। ଏଇଠି ଲୁଦିଆ ତାଙ୍କ ପରିବାର ମଧ୍ୟ ସେ ବାପ୍ତିଜମ୍ ପାଇଲେ। వీళ్ళందరూ కూడా దేవుని పట్ల భయాన్ని భక్తిని కలిగి ఉన్నారంట। ଏମାନେ ସମସ୍ତେ 3 ଜଣ ଯାକ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରୁଥିଲେ ଆଉ ଭକ୍ତି କରୁଥିଲେ। ఇప్పుడు ఏమంటున్నారంట? ଏବେ କଣ ସେମାନେ କହୁଛନ୍ତି? అయ్యా ଆଜ୍ଞା କହୁଛନ୍ତି, మా ఇంటికి రండి అయ్యా, କହୁଛନ୍ତି, ଆମ ଘରକୁ ଆସନ୍ତୁ। ଈଶ୍ୱରଙ୍କ ଦାସ ମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରୁଛନ୍ତି, మా ఇంటికి రండి అయ్యా, ଆମ ଘରକୁ ଆସନ୍ତୁ, మాతో ఉండండి అయ్యా, ଆମ ସହିତ ରୁହନ୍ତୁ, ఒక పూట మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా, ଆଉ ଗୋଟେ ଟାଇମ ରେ ଆମ ଘରେ ଟିକେ ଖାଇକି ଯିବେ మీరు ଆସନ୍ତୁ। మా ఇంటిలోనికి వస్తే ତମେ ଆମ ଘରକୁ ଆସିଲେ మా ఇంటికి ప్రభు వచ్చినట్లేనయ్యా ଆମ ଘରକୁ ପ୍ରଭୁ ଯେମିତି ଆସିବେ ତା ସହିତ ସମାନ అని దైవ సేవకుల్ని ఈ లూదియా అనే ఈ స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ తన ఇంటికి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ଲୁଦିଆ ନାମକ ସ୍ତ୍ରୀ ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସ ମାନଙ୍କୁ ନିଜ ଗୃହକୁ ଆହ୍ୱାନ କଲେ। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా। నిజమైన భక్తి అనగా ସତ୍ୟ ଭକ୍ତି ମାନେ అనాథ పిల్లలకు, ఎదవరాంటలకు, వారి ఇబ్బందుల్లో మన సహాయం చేయడం। ଆଉ ସତ୍ୟର ଭକ୍ତି ହଉଛି ଅନାଦି ପିଲାମାନଙ୍କୁ, ବିଧବା ମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବା। నిజమైన భక్తి ఏదనగా ଆଉ ପ୍ରକୃତର ଭକ୍ତି ବା ସତ୍ୟର ଭକ୍ତି ମାନେ ఈ ଅର୍ଥ లోక ହଉଛି మాలిన్యం మనకు అంటకుండా మనం జాగ్రత్త పడడం। ଆଉ ଏଇ ଜଗତର ପାପର ମଳିନକୁ ଆମ ଶରୀରରେ ନ ଲଗେଇବା ହଉଛି ସତ୍ୟର ଭକ୍ତି। నిజమైన భక్తి ఏదనగా ଆଉ ସତ୍ୟ ଭକ୍ତି ମାନେ କଣ? పవిత్రమైన జీవితము, ప్రేమ గల మనసును కలిగి ఉండడం। ପବିତ୍ର ଜୀବନ, ନିଷ୍କଳଙ୍କ ହୃଦୟ, ପ୍ରେମର ଜୀବନ ଆମର ରହିବାର కాబట్టి ଅଛି। భయము భక్తి ఈ రెండింటిని మనం వేరు చేయలేము। ସେଥିପାଇଁ ଭୟକୁ ଭକ୍ତିକୁ ଆମେ ଅଲଗା କରିପାରିବା। ఈ రెండు కలిసే ఉండాలి। ଆଉ ଏଇ ଦୁଇଟା ମିଶିକି ରହିବା। ఈ రెండు కలిసి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ଆଉ ଏଇ ଦୁଇଟା ମିଶିକି ଏଇ ଦୁଇଟା ଆମ ଜୀବନରେ ରଖିକି ଆମେ ଆଗକୁ ଯିବା। దేవుని స్వరానికి వినడానికి ఇష్టపడినప్పుడు ଯେତେବେଳେ ପ୍ରଭୁଙ୍କ ସ୍ୱରକୁ ମଧ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ଇଚ୍ଛା କରିବା, దేవుడు నీ హృదయం అనే తలుపుని తెరుస్తాడు। ତାହେଲେ ପ୍ରଭୁ ତମ ହୃଦୟର କବାଟକୁ ସେ ଖୋଲିଦେବେ। ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నీ హృదయంలో నీలో ఉండాలని ఆశపడుతున్నాడు। ଆଉ ଆକାଶ ତା ଉପରେ ଅନେକ ଉପରେ ଉପବିଷ୍ଟ ହେଇଥିବା ସେହି ପରମେଶ୍ୱର ତମ ଛୋଟ ହୃଦୟରେ ବାସ କରିବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କରୁଛି। నీ ఇంటిలోనికే వచ్చేవాలనుకుంటున్నాడు నా యేసయ్య। ପ୍ରଭୁ ଭାବୁଛନ୍ତି, ଚାହୁଁଛନ୍ତି ତମ ଘରକୁ ସେ ଆସିବା ପାଇଁ। నీ ఇల్లు ఎంత పెద్దదా నా యేసయ్య చూడట్లేదు। ତମ ଘର କେତେ ବଡ ପ୍ରଭୁ ଦେଖୁନାହାନ୍ତି। నీ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేవని యేసయ్య చూడట్లేదు। ତମ ଘରେ ସବୁ ସୁବିଧା ଅଛି କି ନାହିଁ ସେ ପ୍ରଭୁ ଦେଖନ୍ତି। నీ ఇల్లు చిన్నదైనప్పటికీ కూడా ପ୍ରଭୁ ଦେଖନ୍ତି ତମ ଘର ଛୋଟ ହେଲେ ମଧ୍ୟ నీ హృదయం దేవుని కోసం తెరిచినట్లయితే ଯଦି ତମ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ଖୋଲିଦବ, ఆ ఇంటిలోనికే వచ్చేస్తాడంట। ତାହେଲେ ସେଇ ହୃଦୟର ଗୃହକୁ ପ୍ରଭୁ మన ଆସିବେ। దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది। ଆଉ ଆମ ଶରୀର ହଉଛି ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିର। ఈ ఆలయం అనే దేహానికి ఈ లోక మాల్యాన్ని అంటించడానికి వీల్లేదు। ଆଉ ଆମ శరీରର ମନ୍ଦିରରେ ଜଗତର ପାପର ମଳିନ ରଖିବା ନାହିଁ। ఈ దేహము ఎప్పుడు కూడా యేసు రక్తము చేత కడగబడుతూనే ఉండాలి। ଆଉ ଏଇ ଶରୀର ସବୁବେଳେ ପ୍ରଭୁଙ୍କ ରକ୍ତରେ, ଯୀଶୁଙ୍କ ରକ୍ତରେ ଧୌତ ହବାର ଅଛି। ఎక్కడ పరిశుద్ధత ఉంటే అక్కడ నా యేసయ్య ఉంటాడు। ଯୋଉଠି ପବିତ୍ରତା ରହିଥାଏ ସେଇଠି ଯୀଶୁ ଆସନ୍ତି। పరిశుద్ధత లేకపోతే ఆయన ఉండడు। ଯୋଉଠି ପବିତ୍ରତା ନଥାଏ ଯୀଶୁ ସେଠିକି ଯିବେନି। ఆయన పరిశుద్ధులకు పరిశుద్ధుడై ఉన్నాడు। କାରଣ ପବିତ୍ର ଲୋକମାନଙ୍କର ପବିତ୍ର ପରମେଶ୍ୱର, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు। ସେ ରାଜା ମାନଙ୍କର ରାଜା, ପ୍ରଭୁ ମାନଙ୍କର ପ୍ରଭୁ ଅଟନ୍ତି। హల్లెలూయా హల్లెలూయా। మనం ఏ పార్టీ వాళ్ళము? ଆମେ ଯୋଉ ଲୋକମାନେ ଆମେ କିଏ ଯେ? మనకి ఏ అర్హత ఉందండి? ଆମର କଣ ଅଧିକାର ଅଛି? కానీ దేవుడు ఏవి చూడట్లేదు। କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମକୁ ସେ ସବୁ ଦେଖୁନାହାନ୍ତି। నీ హృదయాన్ని తెరుస్తున్నావా?
ତମ ହୃଦୟ ପ୍ରଭୁଙ୍କୁ ଦଉଛ କି? దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా? ପ୍ରଭୁଙ୍କୁ ତମେ ଭୟ କରୁଛ କି, ଭକ୍ତି କରୁଛ କି? ప్రభు నాతో మాట్లాడితే చాలు. ପ୍ରଭୁ ମୋ ସହିତ କଥାବାର୍ତ୍ତା ହେଲେ ସେଇଟା ମୋ ପାଇଁ ଯଥେଷ୍ଟ. ప్రభువా నువ్వెప్పుడు వచ్చినా సరే నా హృదయమైన తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను అంటే చాలు, నా ప్రభు నీ దగ్గరికి వచ్చేస్తాడు. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଗୋଟେ କଥା କହିବାର ଅଛି, ପ୍ରଭୁ ତମେ ଯେବେ ବି ଆସ ତମ ପାଇଁ ମୋ ହୃଦୟ ଖୋଲା ରଖିଛି ପ୍ରଭୁ ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ତମ ହୃଦୟ ମଧ୍ୟକୁ ଆସନ୍ତି. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవునికి తమ హృదయాల్లో స్థానం ఇచ్చారు గనక వారు గొప్ప గొప్ప విజయాలు సాధించినట్లుగా మనం చూస్తున్నాం. ଆମେ ବାଇବେଲରେ ଦେଖୁଛୁ ଅନେକ ଭକ୍ତମାନେ, ଶିଷ୍ୟମାନେ ସେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ତାଙ୍କ ହୃଦୟ ସମର୍ପଣ କରିଥିଲେ, ତା ଦ୍ୱାରା ସେମାନେ ଅନେକ ଅଦ୍ଭୁତ କର୍ମ କରିଥିଲେ, ଅନେକ ଆଉ ତାଙ୍କ ଜୀବନରେ ଭଲ କାମ ହେଇଥିଲା. 7 ఆత్మలు మీకు చెప్పాను గత వారం. ଗତ ସପ୍ତାହରେ 7ଟି ଆତ୍ମା ବିଷୟରେ 7 ఆత్మల గురించి నేను మీకు చెప్పాను. ଗତ ସପ୍ତାହରେ 7ଟି ఆత్మా విషୟରେ କୁହାଯାଇଥିଲା. గుర్తుందా? ఒక ఆత్మ అయినా గుర్తుందా? ఒక ఆత్మ అయినా గుర్తించా? କାହାର କିଛି ମନ ଅଛି? భయమును పుట్టించే ఆత్మ, ଭୟ ଜନ୍ମେଇବା ଆତ୍ମା, జ్ఞానమునిచ్చే ఆత్మ, వివేకమునిచ్చే ఆత్మ, తెలివినిచ్చే ఆత్మ, బలమునిచ్చే ఆత్మ, ఆలోచనిచ్చే ఆత్మ, భయమును పుట్టించే ఆత్మ. భయమును పుట్టించే ఆత్మతో పాటు భక్తిని పుట్టించే ఆత్మ కూడా మనం కలిగి ఉండాలి. ଆଉ ସେଇ ଆତ୍ମା, ଯୋଉ ଆତ୍ମା ଭୟ ଆମଠାରେ ଜନ୍ମ ହଉଛି, ଆଉ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବାର ଅଛି ଯେ ଭକ୍ତି ଜନ୍ମେଇବା ଆତ୍ମା ମଧ୍ୟ ଆମକୁ ଦରକାର ବୋଲି ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁ. మనకు భయమును పుట్టించే ఆత్మతో పాటు భక్తిని పుట్టించే ఆత్మను కూడా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ଆଉ ଭୟ ସହିତ ଭକ୍ତି ଥିବା ଆତ୍ମା ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆମକୁ ଦିଅନ୍ତୁ. ప్రభు భక్తిని పుట్టించే ఆత్మ నాకు దయచే ప్రభు. ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ମାଗିବାର ଅଛି, ପ୍ରଭୁ ଭକ୍ତି ଜନ୍ମେଇବା ଆତ୍ମା ମୋ ଠାରେ ଦିଅ. ఆ భక్తిని పుట్టించే ఆత్మ ప్రభు మనకిస్తేనే మనం సరైన భక్తిని ప్రభులో మనం చేయగలం. ଯୋଉ ଏଇ ଭକ୍ତିର ଆତ୍ମା ଆମ ଠାରେ ଥିଲେ ଆମେ ଠିକ ଭକ୍ତି, ସତ୍ୟ ଭକ୍ତି ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ କରିପାରିବା. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 7 ఆత్మలను దేవుడు మనకి ఇచ్చును గాక. ଆଉ ସେ 7ଟି ఆత్మా ప్రభు ଆମକୁ ଦିଅନ୍ତୁ. దేవుడి మాటలు ఆస్వాదించి దీవించును గాక. చిన్న ప్రార్థన ప్రభు ఈ చేసుకుందాం. వాక్యకు ఆశీర్వాద కरो. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. భయము, భక్తి, నిజమైన భక్తి అంటే ఏమిటో ఏదైనా మీరు మాకు తెలియజేశారు. కొర్నేలు జీవితంలో నుండి, కవితా జీవితంలో నుండి, లూదియా జీవితంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. నీకు వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను, మరి ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరైతే వింటున్నారో వారిని మీరు ఆస్వాదించి దీవించండి. బలమును పుట్టించే ఆత్మను, భక్తిని పుట్టించే ఆత్మను, భయమును పుట్టించే ఆత్మను మా మీద ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.